కంగ్రాచులేషన్స్ అండి. కూర్చోండి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎన్జిఓ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ కదా అది. ఇంకా మీరంతా మీరు బ్రదర్ తరఫున వచ్చారంటానా? మేమంతా ముగ్గురా వచ్చిన వాళ్ళంతా ముగ్గురా? మీ ఇద్దరు తప్ప? మేము బయట వాళ్ళం. మేము ముగ్గురు బయట. నేను స్టేట్ ప్రెసిడెంట్ మేడం, నెల్లూరు వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్, తోటపల్లి మండల ప్రెసిడెంట్. హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక్కొక్కరు మండలానికి ఒకరు ఉంటారు. లేడీకి ఒక సెక్రటరీ ఉంటారు, మండలానికి స్టేట్కి అన్నిటికీ ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాకు హ్యూమన్కి సంబంధించి మిమ్మల్ని కలిసి తప్పుతారు. మమ్మల్ని కలిసి అయినప్పుడు మేము మీ దృష్టికి తీసుకొస్తామన్నా ల్యాండ్ ఇష్యూస్ అయినా ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎస్ఐ గారు మేడం గారు స్పందిస్తారు. అంటే జనాలలో మేము ఉంటాం కాబట్టి కొంతమంది మీలాతో వచ్చే సమస్య చెప్పలేదు కదా. అందుకని మేము జనాలలో ఉంటాం కాబట్టి, అందుబాటులో ఉంటాం కాబట్టి, భయం లేకుండా వాళ్ళతోటే వెళ్తుంటాం కాబట్టి మాకు వచ్చే సమస్య చెప్తారు. అందుకనే మేము మీ దగ్గరికి తీసుకొస్తాము. ఇంట్లో మండలానికి సంబంధించి ఈ చిన్నకొండయ్య సార్కి మీరు కోఆపరేట్ చేయండి. ఇది ఏం వస్తుంది? స్టూడెంట్స్ కూర్చోండి. మీరంతా స్టూడెంట్స్ కదా? అందరూ బ్రహ్మదేవం కదా? బ్రహ్మదేవం చదువుతున్నారా? స్టడీ కంప్లీట్ జాబ్స్లో ఉన్నాం. కుర్చీలే వంశీ కొన్ని కుర్చీలే లోపల బయట మీరండి బ్రహ్మదేవం మొత్తం బ్రహ్మదేవం కొంచెం బాగా మీరు నువ్వేం చేస్తావు? నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నావు. డ్రైవర్ లాగా మిషన్ ఉంటారు. హౌస్ కీపింగ్ సూపర్వైజర్. ఎంత అయిపోయింది సార్ ఫ్యాన్స్ అంటే దానికి ఏస్తో సంబంధం లేదా? వర్క్ చేసేవాళ్ళు కాదు, సన్మానిస్తున్నారని మీతో పరిచయం చేశాను. ఎంసీఏ నారాయణ ఇంజనీరింగ్ కాదు, ఎంసీఏ ఉంటుందా? నేను మీ కుర్చీలో ఎవరు కూర్చోండి? కూర్చోండి, అందరూ వీడియో లాగుంది.